Hello viewers, welcome back to our channel once again. సో రోజు ఆఫీస్ కి వెళ్లే వర్కింగ్ పేరెంట్స్ కి పిల్లల సేఫ్టీ అనేది చాలా పెద్ద టెన్షన్ కదా. ఆ టెన్షన్ లేకుండా ఉండడానికే కొన్ని కార్పొరేట్ ఆఫీసులు తమ ఆఫీసులలోనే డే కేర్ ఒక క్రష్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంటాయి. కానీ రీసెంట్ గా బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆఫీస్ డే కేర్ లో జరిగిన ఒక దారుణమైన సిచ్యువేషన్ వరల్డ్ వైడ్ గా కూడా వర్క్ చేసే పేరెంట్స్ అందరినీ భయపడుతుందని చెప్పాలి. చిన్నపిల్లల్ని వాషింగ్ మెషిన్ లో వేయడం, కంప్లైంట్ చేసిన పేరెంట్స్ పైన రివర్స్ కేసులు పెట్టడం లాంటివి చూస్తుంటే అసలు ఈ కార్పొరేట్ డే కేర్ అనేవి ఎంత వరకు సేఫ్ అనే డౌట్ ఒకటి క్రియేట్ అవుతుంది. అసలు ఆఫీస్లలో ఈ డే కేర్స్ అనేది ఎందుకు పెడతారు, దానికి ఉండేటువంటి రూల్స్ ఏంటి, అక్కడ రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. బెంగళూరులో క్యాబ్ జెమిని బ్రూక్ఫీల్డ్ క్యాంపస్ లో ఉన్న ఒక ప్రైవేట్ వెండర్ డే కేర్ సెంటర్ లో 2 to 3 years ఏజ్ ఉన్న పిల్లల పట్ల కేర్ గివర్స్ అసలు చాలా కిరాతకంగా బిహేవ్ చేశారని చెప్పాలి. ఏడుస్తున్న పిల్లల్ని భయపెట్టడానికి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ డ్రమ్ లోపల కూర్చోబెట్టడం, నోట్లో టాయిలెట్ జెట్ స్ప్రే ఉంటది కదా దాంతో నీళ్లు కొట్టడం, చీకటిగా ఉన్న బాత్రూమ్స్ లో లాక్ చేయడం, ఇలాంటి వాటివి చేశారనమాట. ఈ విషయాలు బయటికి రాకుండా ఉండాలని చెప్పి కొన్ని ఆధారాలు తీసుకొని కంప్లైంట్ చేసిన పేరెంట్స్ పైనే ప్రైవసీ ఉల్లంఘన కింద మళ్ళీ బెదిరింపుల కింద రివర్స్ లో కేసులు భయపెట్టే ప్రయత్నం కూడా జరిగిందని ఆరోపణలు అయితే వచ్చాయి. చివరికి ఈ వీడియోలు బయటకు వచ్చి వైరల్ అవ్వడంతో పోలీసులు 5 మంది కేర్ గివర్స్ పైన ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు. కంపెనీ కూడా డే కేర్ ని టెంపరీగా క్లోజ్ చేసేసింది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే కార్పొరేట్ కంపెనీస్ తమ ఎంప్లాయీస్ కి ఒక లగ్జరీ కింద ఈ డే కేర్స్ అనేవి ఇస్తున్నాయని. కానీ అది కాదు ఫ్యాక్ట్. ఇది ఒక చట్టపరమైన రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి. లైక్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017 వైజ్ గా చూసుకుంటే 50 లేకపోతే అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఆఫీస్ క్యాంపస్ లో కానీ లేకపోతే ఆఫీస్ కి ఒక 500 meters రేడియస్ లో ఖచ్చితంగా ఒక క్రష్ ఫెసిలిటీని అయితే రెడీ చేయాలి. సో వర్కింగ్ మదర్స్ కి సపోర్ట్ ఇవ్వడానికి అండ్ అలాగే కిడ్స్ రెస్పాన్సిబిలిటీ వల్ల లేడీస్ కూడా తమ కెరీర్ ని విడిచిపెట్టకుండా ఉండడానికి గవర్నమెంట్ ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. సో డేలో కనీసం 4 times అన్నా మదర్స్ వెళ్లి పిల్లల్ని చూసుకునే ఛాన్సెస్ అయితే ఈ చట్టం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. సో నిజంగా డే కేర్ అనేది రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ప్రకారం ఎలా జరగాలి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక కార్పొరేట్ డే కేర్ లో ఉండాల్సిన మినిమం స్టాండర్డ్స్ ఇవి. అవేంటో చూద్దాము. ట్రైన్డ్ స్టాఫ్, పిల్లల్ని చూసుకునే వాళ్ళకి ఖచ్చితంగా చైల్డ్ కేర్ ఫస్ట్ ఎయిడ్ లో ట్రైనింగ్ అనేది ఉండాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా 100% పక్కాగా ఉండాలి. వాళ్ళ వెరిఫికేషన్ తెలుసుకున్న తర్వాతనే నిజమా కాదనేది అప్పుడే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలన్నమాట. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సీసీటీవీ, డే కేర్ లో ప్రతి కార్నర్ సీసీ కెమెరాలు ఉండాలి. ఆ ఫుటేజ్ ని పేరెంట్స్ కూడా ఎప్పుడైనా చూసుకునే యాక్సెస్ వాళ్ళకి ఉండాలి. అంటే లైవ్ లో వాళ్ళు చూసుకునే ఫెసిలిటీ వాళ్ళకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కావాల్సింది సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పిల్లలు ఆడుకోవడానికి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్, వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు యాక్టివిటీస్ ఉండాలి. అలాగే హైజీన్ ఫుడ్ ఉండాలి. బాత్రూమ్స్ కూడా అంతే హైజీనిక్ గా ఉండాలి. ఇది జస్ట్ వెండర్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు. ప్రతి కంపెనీకి హెచ్ఆర్ టీమ్ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ మంత్ ఈ ఫెసిలిటీస్ ని ఆడిట్ చేస్తూ ఉండాలి. కానీ కొన్ని కంపెనీస్ రియాలిటీలో ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? క్యాబ్ జెమిని లాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి మెయిన్ రీజన్ కార్పొరేట్ నెగ్లిజెన్స్. సో చాలా ఎంఎన్సీ కంపెనీలు చట్టం కోసం జస్ట్ పేపర్స్ పైన డే కేర్ అని రాసేసి దాన్ని ఒక థర్డ్ పార్టీ వెండర్ కి లైక్ అవుట్ సోర్స్ కి ఇచ్చేసి చేతులు వదిలేసుకుంటున్నారు, అక్కడ దులుపుకుంటున్నారు. సో ఆ వెండర్స్ ఏంటంటే డబ్బులు మిగిల్చడానికి ప్రొఫెషనల్ చైల్డ్ కేర్ ఎక్స్పర్ట్స్ ని కాకుండా తక్కువ సాలరీకి వస్తారు కదా, లేకపోతే లోకల్లో ఉండే లేబర్ ఉంటారు కదా, వాళ్ళని కేర్ గివర్స్ గా తీసుకుంటున్నారు అక్కడ. సో వాళ్ళకి పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఒకవేళ తెలిసినా పిల్లల్ని హ్యాండిల్ చేసేటువంటి ఆ విషయంలో ఉండాల్సిన పేషెన్స్ వాళ్ళ దగ్గర అస్సలు ఉండదు. సో చాలా డే కేర్స్ లో పేరెంట్స్ కి సీసీటీవీ యాక్సెస్ ఇవ్వరు. సో ప్రైవేట్ రీజన్స్ అని చెప్పి లేకపోతే ఇంకేదో రీజన్స్ చెప్పి యాక్సెస్ లేకుండా రీజన్స్ ఎత్తుకుంటుంటారు ఇవ్వకుండా ఉండడానికి. సో ఎవరైనా పేరెంట్స్ డే కేర్ క్వాలిటీ బాగోలేదు లేకపోతే స్టాఫ్ బిహేవియర్ అనేది అసలు బాగాలేదు అని ఒక కంపెనీ హెచ్ఆర్ కి కంప్లైంట్ చేస్తే కంపెనీ బ్రాండ్ ఇమేజ్ పాడవుతుందనే భయంతో, లేకపోతే థర్డ్ పార్టీ వెండర్స్తో ఉన్న వాళ్ళకి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, దానివల్ల పేరెంట్స్ని సైలెంట్ చేస్తారు, లేకపోతే రివర్స్లో ఈ ఇన్సిడెంట్లో జరిగినట్టు భయపడుతుంటారు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పిల్లల సేఫ్టీ అనేది ఒక ప్రైమరీ రైట్ అన్నమాట. కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా జస్ట్ వెండర్ ని బ్లేమ్ చేసి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి లేదు. వర్కింగ్ పేరెంట్స్ కూడా మీ ఆఫీస్ డే కేర్ లో లైవ్ సీసీటీవీ యాక్సెస్ ఇస్తేనే అప్పుడు మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయండి. లేకపోతే ఎవ్రీడే పిల్లల బిహేవియర్లో కొన్ని చేంజెస్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయి, ఇదేదో కొంచెం తేడాగా ఉందేమో అన్నది కొంచెం అబ్జర్వ్ చేస్తుండండి.
సో అప్పుడు మీరు వాయిస్ రేస్ చేయడానికి మీకు ఒక రీజన్ దొరుకుతుంది. మీ కిడ్ కి సంబంధించి ఇబ్బందులు ఏ ఉన్నా వాటిని క్వశ్చన్ చేయడానికి మీరు అస్సలు భయపడకండి, ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా పేరెంట్స్ పిల్లల్ని డే కేర్ లో వేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇన్ కేస్ మీ ఆఫీస్లలో లేకపోతే మీ సరౌండింగ్స్లో ఉన్న డే కేర్స్లో స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారో అది కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.